హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఈరోజు మనము తిరువాత అన్నామండి, రాయలసీమ స్పెషల్. ఈ మామూలుగా దీన్ని రాయలసీమ స్టైల్లో అయితే తిరువాత అన్నం అని అంటారు. ఇప్పుడున్న జనరేషన్ అంతా దీన్ని కలర్ రైస్ అంటారండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏమేమంటే 2 గ్లాసులు బియ్యం అండి, ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలండి. ఇలాగా ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. తర్వాత ఒక 20 పచ్చిమిరపకాయలు, ఒక 2.5 ఎర్రగడ్డ, ఒక 3 టమాటాలు, తర్వాత అట్లే రోని తెల్లగడ్డలు ఒక హాఫ్ కట్ చేసుకొని వేసుకోవాలండి. బిర్యానీ ఆకు నానబెట్టుకోవాలి. ఇవి కానీ ఒక 15 మినిట్స్ అండి. అదొక టేస్ట్ అండి. ఈ ఎర్రగడ్డ కానీ తరిగేసి దాంట్లోనే వేసేస్తారు ఇప్పుడు. తర్వాత మసాలాగండి, కొత్తిమీర, తెల్లగడ్డ, కొబ్బరి పొడి, ఎర్రగడ్డ, అల్లం, చెక్క, లవంగం, ఏలకలండి. ఈ పుదీనా మెంతాకు వచ్చేసి తిరువాతలోకండి. చెక్క, లవంగం, కొబ్బరి పొడి అండి. ఇది వచ్చేసి ముద్ద చేసుకోవాలి మిక్సీలో. కొంచెం లైట్గా వాటర్ వేసుకొని కొట్టేసుకోవాలి, అంతే. ఇదోనండి ఇంకొక టైప్ అండి. ఇది అల్లం, తెల్లగడ్డ, ఎర్రగడ్డ అండి. ఈ 3 కొట్టేసుకోవాలండి మిక్సీకి. ఇదోండి కొంచెం వాటర్ వేసుకొని సేమ్ అండి ఇది కానీ ఇలా కొట్టేసుకోవాలి. దీంట్లో కొంచెం ఎర్రగడ్డ వేసుకోవాలండి, అంతే. మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయి ఇది మేము ఎర్రగడ్డ వేసుకుంటాం, అంతే అండి. ఇప్పుడు కొత్తిమీర వేస్తారు చూడండి, ఇలాగ కొత్తిమీర వేసేసుకొని కొట్టేసుకోవడం అండి, అంతే అండి. ఈజీ ప్రాసెస్ అండి, ఇది చాలా బాగుంటుంది తిరువాత అన్నం. ఇలాగ రావాలండి, కలర్ఫుల్గా గ్రీనిష్గా, అంతేనండి. చూపించాను కదండి ఇంతకుముందు తెల్లగడ్డ, బిర్యానీ ఆకు, ఇప్పుడు ఎర్రగడ్డ కానీ యాడ్ అయిపోయిందండి. ఇలాగ నానబెట్టుకోవాలి తిరువాతకు ముందు ఒక 15 మినిట్స్ అండి. చూడండి ఇంకా స్టార్ట్ చేస్తామండి. ఇప్పుడు ఆయిల్ అండి, దాంతో 2 గంటలు వేసుకోవాలండి ఆయిల్. దీనికి కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్. నూనె కాగిపోయిందండి. ఫస్ట్ మనము పచ్చిమిరపకాయలు వేసుకుంటామండి. పచ్చిమిర్చి ఎక్కువ వేగే అవసరం లేదండి, కొంచెం వేగినా చాలండి. ఇప్పుడు దీంట్లో ఏలక బుడ్డలండి చూపించాను కదా 2, అలా స్మాష్ చేసి అలా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళా మనము నానబెట్టుకున్న ఎర్రగడ్డ, బిర్యానీ ఆకు, తెల్లగడ్డలు, దీనికి ఎక్కువ వేగే అవసరం లేదండి. ఎర్రగడ్డ కానీ పచ్చిమిర్చి కానీ తొందరగా వేగుతుంది కాబట్టి ఎర్రగడ్డ కొంచెం నీళ్ళల్లో వేస్తే కొంచెం టైం పడుతుందండి వేగేదానికి. ఇట్లా వేసిన వెంటనే కొంచెం బాగా కలబెట్టాలండి. నూనె బాగా కాగిపోయింటుంది కదా, ఏవే కానీ ఎక్కువ కాలకూడదండి. చాలా బాగుంటుందండి తిరువాత అన్నము, రాయలసీమ స్టైల్, సూపర్గా ఉంటుంది. దీంట్లోకి కాంబినేషన్ నాన్ వెజ్ ఏదైనా కానీ భలే ఉంటుంది. చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా కానీ. మా ఇంట్లో అయితే ఈరోజు చికెన్ అండి, కల్లా అవుతుంది. ఈరోజు ఓన్లీ బిర్యానీ స్పెషల్ లేదండి, ఓన్లీ తిరువాత అన్నమే. దీంట్లో కొంతమంది పుదీనా మాత్రమే వేస్తారండి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేస్తారు. కానీ మనము కొబ్బరి పేస్ట్, పుదీనా, మెంతాకు చాలా ఫ్లేవర్ బాగుంటుందండి. ఇలా స్పెషల్గా చేస్తున్నాము, మీకోసమే చూపిస్తున్నాము. ఈ మసాలా తిరువాత అన్నము కొత్తగా ఉంటుందండి. ఇప్పుడు కొంచెం బాగా వేగిన తర్వాత మెంతాకు, పుదీనా వేసేయాలండి. ఈ మాత్రం వేగితే చాలండి. ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు చూడండి, మెంతాకు, పుదీనా, ఈ 2 వేసేసుకొని కానీ బాగా కలబెట్టుకోవాలండి ఫాస్ట్గా. చూడండి ఎక్కడే కానీ మనకి ఎర్రగా ఏగలేదు, చూడండి ఎలా వేసినట్టు అలాగే ఉన్నాయి, పచ్చిగానే ఫ్రెష్గా బాగా. కానీ ఏగిపోయింది అంటే బాగా కలబెట్టాలి, కలబెడుతూనే ఉండాలి.
పుదీనా మెంతాకు కానీ వేయాలండి. అది చూసుకొని మనము స్పెషల్గా కొంచెం కేర్ తీసుకొని దాని మీద వేగనివ్వాలా. చూడండి ఎంత బాగా వేగిపోయిందో పుదీనా మెంతాకండి బ్లాక్గా. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అందుకేనండి ఎర్రగడ్డని ఎక్కువ వేగనీయకూడదండి. ఆ ఎర్రగడ్డతో పాటు ఈ మెంతాకు పుదీనా అనేది బాగా వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిసేపు వేగిన తర్వాత కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి అండి. అదే టేస్ట్, అసలు మజా. వేగిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు కొబ్బరి పేస్ట్ అండి. ఎప్పటికే కానీ ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకోవాలి. బాగా వేగిన తర్వాతనే లాస్ట్లో కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి అండి. ఆ ఫ్లేవర్ స్మెల్ సూపర్గా వస్తుందండి. మా ఇండ్లంతా స్మెల్లేనండి, సూపర్ స్మెల్, చాలా బాగుంటుంది స్మెల్. అది ఇంట్లో చేసుకునేట్టు కదండి మసాలాలు, చాలా బాగుంటాయి. ఎప్పటికప్పుడే మేము వేసుకుంటామండి మసాలాలండి ఇంట్లోనే. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి మీరు కానీ. ఇప్పుడు టమాటా వేసుకోవాలి అండి. టమాటా వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసేయండి, బాగా మగ్గిపోతుందండి. ఇలాగా మూత పెట్టేసుకోండి, కొంచెం గ్యాప్ వచ్చినట్లు. ఒక 3 మినిట్స్, 3 నిమిషాల తర్వాత టమాటా కానీ బాగా మగ్గి వేగిపోయిందండి. బాగా అట్లా స్మాష్ చేస్తూ కొంచెం అట్లా కలబెట్టుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు మనము పసుపు వేసుకుంటామండి. ఒక 1/2 స్పూన్ అండి పసుపు వేసుకొని అట్లా కలబెట్టేసుకోవాలి. ఆహా, స్మెల్ భలే వస్తుందండి, అసలుకి సూపర్ అంటే సూపర్గా వస్తుంది. దీంట్లో చాలామంది డాల్డా నెయ్యి కానీ వేసుకొని చేసుకుంటారండి. బట్ కానీ టేస్ట్ ఉండదండి, సవ్వగా ఉంటుంది. నూనె వేసుకొని చేసుకుంటేనే సూపర్గా ఉంటుంది. దీనికి నాటుకోడి పులుసు కానీ, మటన్ పులుసు కానీ, చికెన్ పులుసు కానీ సూపర్గా ఉంటుందండి. 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు నీళ్ళండి ఎసురు వేసుకోవాల్సిండేది. బట్ కానీ మనం ఇప్పుడు 2 గ్లాసులు బియ్యం పెట్టుకున్నాం కాబట్టి మొత్తం 4 గ్లాసులు ఎసురు పోసేసుకుంటున్నాము. చూసేస్తాం. అయిపోయిందండి, 4 గ్లాసులు వేసేసుకున్నాము. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి తగినంత. మొత్తం 4.5 స్పూన్ వేసారండి సాల్ట్. 1/2 స్పూన్ మసాలాకి, 4 స్పూన్లు బియ్యానికి. అంతే అండి, అయిపోయింది తిరువాతన్నం. చాలా ఈజీ, సింపుల్, రాయలసీమ స్టైల్, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇట్లా వాటర్ వేసుకున్న తర్వాత అండి ఇట్లా మూత పెట్టుకోవాలి. ఒక అది ఎసురు ఉడికేదాకా. ఉడికిన తర్వాత బియ్యం వేసేసేయాలి, అంతే. చూడండి ఇట్లా తేలాలండి. ఇట్లా తేలేటప్పుడు బియ్యం వేసేయాలండి, తెల్లాలండి ఇలాగా. ఇంకంతే అండి, ఇంక బియ్యం వేసుకోవడమే. అంతేనండి, బియ్యం వేసుకున్నాం కదా, బాగా అట్లా కలబెట్టాలండి, మూత పెట్టేయాలండి, అంతే అండి. అయిపోయిందండి. చూసారా, తిరువాతన్నం, రాయలసీమ తిరువాతన్నం అండి. అదేనండి ఇప్పుడు జనరేషన్ అనే కలర్ రైస్. సూపర్గా అయిపోయిందండి, ఎక్సలెంట్ ఉంది. చూడండి మీరే, కలర్ చూడండి. ఇంతేనండి. పసుపు చెప్పాను కదా, 1/2 స్పూను, అంతే. ఇంతే వేసుకోవాలండి, ఎక్కువ వేసేసుకుంటారు చాలామంది, కలరు బాగుండదు, సూపర్గా ఉంటుందండి. అంతేనండి, ఈజీ ప్రాసెస్. చూడండి, ఈజీగా ఒకసారి ట్రై చేయండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నామండి, అయిపోయింది. థ్యాంక్ యూ అండి.